చందనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎంబీసీ డెవలప్మెంట్ చైర్మన్ జేరిపాటి జైపాల్తో కలిసి ప్రారంభించిన షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి రంజిత్ రెడ్డి అని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గ స్థాయిలో అత్యధిక మెజార్టీ వచ్చేలా ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ యాదవ్, సునీత ప్రభాకర్ రెడ్డి, జేరిపాటి రామచందర్ రాజు, డివిజన్ అధ్యక్షులు అలీ, నల్లా సంజీవరెడ్డి, ఇలియాన్ షరీఫ్, వీరేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్యరాజన్, యువ నాయకులు కట్ల శేఖర్ రెడ్డి, మైనార్టీ చైర్మన్ అజీం, ఓబీసీ హరి, గౌస్, మహిళలు, యువకులు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. కవిరాజ్ గారికి, ఈ చందనగర్ డివిజన్ అధ్యక్షులు అలీ గారికి, పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ చైర్మన్ అన్నా గౌరవనీయులు శ్రీ జయపాలన్న గారికి, ఉన్నటువంటి ప్రముఖ నాయకులకు అందరికీ పేరు పేరు అందరి పేర్లు చెప్పారు. ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు. వివిధ డివిజన్ నుంచి విచ్చేసి అదే మాదిరిగా ఈరోజు ఓబీసీ ప్రెసిడెంట్ హరికృష్ణ గారికి, లింగారెడ్డి గారికి ప్రత్యేకంగా అడుగుతారు, నన్ను మర్చిపోయిన చెప్పేసి. చందానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వక్తలు అద్భుతంగా మాట్లాడడం జరిగింది. నేను ఎక్కువ లోతులో పోకుండా, ఎందుకంటే సమయం లేదు. ఇప్పుడు అన్నపోయి లింగంపల్లి కార్యాలయం పార్టీ ఓపెన్ చేయాలి. మేము రఘునాథ్ గారు కలిసి అక్కడ కొండాపూర్ కార్యాలయం వెళ్ళాలి. కాబట్టి ఏదైతే దిశ నిర్దేశించి వేదిక ద్వారా పెద్దలు, గౌరవనీయులు మరి మాట్లాడడం జరిగిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా మనం అమలు చేయాలి. ఈ కార్యాలయం ప్రారంభోత్సవం ముఖ్య ఉద్దేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలతో పాటు మన రాహుల్ గాంధీ గారు ఏదైతే 5 న్యాయ పథకాలు అధికారంలోకి రాగానే ప్రవేశపెడతామని చెప్పడం జరిగిందో దానికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులందరినీ చైతన్యపరిచే విధంగా ఈ యొక్క కార్యాలయం ద్వారా దీని యొక్క వేదికగా చేసుకొని ప్రధానంగా మనం అవగాహన చేసుకున్న తర్వాత ప్రజలకు వివరించి ఆ విధంగా ప్రజలను చైతన్యపరచవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అందరూ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇంకా నేను లోతులో పోకుండా మనమందరం కూడా కార్యదక్షతతోటి మనమందరం కంకణబద్ధులమై గురుతరమైనటువంటి బాధ్యతతోటి ఆ బాధ్యతను స్వీకరించి రానున్నటువంటి మే 13th నాడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో రంజిత్ రెడ్డి అన్న గారిని ఈ యొక్క షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చి గెలిపించవలసిందిగా మనవి చేసుకుంటూ అవకాశం కల్పించి మరి ఇంత పెద్ద ప్రాంగణాన్ని సౌలభ్యంతో ముందుకొచ్చి జయపాలన్న గారు మనకు కల్పించినందుకు ప్రత్యేకంగా వారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఇంకా సెలవు ఇవ్వవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కార్యకర్తల సమావేశం ముఖ్యంగా షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఈరోజు మరి ముఖ్య కార్యకర్తల సమావేశము అదే విధంగా పార్టీ కార్యక్రమం పార్టీ బాగా మనం ఈరోజు మన ఇక్కడ నియమించుకున్నాం. షేర్లింగంపల్లిలో మరి చందానగర్ డివిజన్లో మరి ముఖ్యంగా మనం అందరం కూడా ఇక్కడ ఏకమై అందరం ఒక్కసారి ఇక్కడ సమావేశం అయినందుకు ముఖ్యంగా మరి మన ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ గారు, మరి రఘునాథ్ యాదవ్ గారు, మా కుమారుడు రాజు గారు, విలాస్ రాయ్ గారు, అక్బర్ గారు, మరి ప్రభాకర్ గారు, మా ఇక్కడ 11 డివిజన్లు మన షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్న సంగతి మనందరూ తెలిసిన విషయమే. మరి పోయినసారి చాలామంది మరి టీఆర్ఎస్ పార్టీలో ఉంది, కాంగ్రెస్ వారు చాలా తక్కువ ఉంది ఆర్గనైజరు. ఆ రోజు సరిగ్గా రాలేకపోయింది కాబట్టి మన కాన్స్టిట్యూన్సీలో మరి జగదీష్ గారి వాళ్ళని మనము
కష్టపడ్డ సరే కానీ మనకు ఫలితం దక్కలేకపోయింది. ఈరోజు మన గవర్నమెంట్ కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈనాడు రంజిత్ రెడ్డి గారు మనకు ఎంపీగా మనకు రాగడ మనకు చాలా గర్వకరంగా ఉంది. మరి ఈరోజు మరి ప్రతి కాన్స్టిట్యూన్సీలలో మరి ప్రతి వారు కూడా మరి ఈరోజు పోయినసారి రంజిత్ రెడ్డి మన ఏదైతే విశ్వేశ్వర్ రెడ్డి గారు ఇక్కడ టీఆర్ఎస్ నిలబడ్డప్పుడు మన కాంగ్రెస్ ఇక్కడ మైనస్ ఉంది. ఇంకా మరి రంజిత్ రెడ్డి గారు టీఆర్ఎస్ నిలబడ్డప్పుడు ఇక్కడ మనకు మైనస్ ఉంది. మరి మన జగదీష్ గౌడ్ నిలబడ్డప్పుడు కూడా మనకు చాలా మైనస్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అక్కడి నుంచి ఉన్న వాళ్ళ లీడర్లు కూడా లీడర్లు కూడా మన పార్టీలకు తెలియని సంగతి మనం అందరం చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మరి శ్రీలింగంపల్లిలో మరి ఏదైతే మనకు వెనుకబడి ఉందో 2 సార్లు వెనుకబడి ఉన్నాము, 3వసారి కూడా మనం వెనుకబడి ఉన్నాం. కాబట్టి 4వసారి కూడా మనము పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావాలి. మెజారిటీ దేవాలయం చెప్పేసి మా మహిళలకు మన సోదరులకు అందరూ కూడా కోరుకుంటూ మరి ఈ రోజు వచ్చినట్టయితే ఇన్ఛార్జి మన ఏదైతే జగదీష్ గౌడ్ మనకు ఇన్ఛార్జి. మరి మీరు అందరు కష్టపడి పనిచేస్తేనే ఇన్ఛార్జి పేరు వస్తుంది, మాకు పేరు వస్తుంది, మీ అందరికి పేరు వస్తుంది. మీరు ఎవరు కష్టపడకపోయినా మరి మనకు ఓట్ల రూపంగా తక్కువ వచ్చేస్తే ఇన్ఛార్జి పేరు రాదు, మీకు రాదు, మాకు రాదు. అందరూ కూడా ఏదైతే మైనస్లో ఉంటాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో మరి ఎంపీ రంజిత్ రెడ్డి గారి దృష్టిలో మరి మీరు సరిగ్గా పని చేయలేదు కాబట్టి ఇక్కడ మైనస్ అనే పేరు మనం తెచ్చుకోవద్దు. మరి అందరం కూడా కష్టపడి మరి మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మనందరి పైన ఉన్నది. జగదీష్ ఒక్కరే కాదు, నేను ఒక్కరే కాదు, రవినాథ యాదవ్ ఒక్కరే కాదు, ఉన్న స్టేట్ మీద ఉన్నారు మీరు కాదు. అందరూ దీనికి బాధ్యతలు కావాలి. ఖచ్చితంగా పనిచేసి మెజారిటీ తెచ్చినప్పుడే అక్కడ ఇన్ఛార్జి పేరు వస్తుంది, కష్టపడ్డానికి మాకు పేరు వస్తుంది, రవినాథకు పేరు వస్తుంది. ఉన్న మైనారిటీ కానీ మరి బీసీలు కానీ ఓసీలు కానీ అందరూ కూడా క్రిస్టియన్లు కానీ అందరూ కూడా పేరు అందరూ కష్టపడితేనే కానీ మన పేరు వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా డివిజన్ ప్రెసిడెంట్ అలీ గారికి, శ్రీలింగంపల్లి అదేవిధంగా మన శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో గత సంవత్సరాల నుంచి అత్యంత సీనియర్ నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి గారికి అతి ముఖ్య అనుచరుడుగా, ఆయన శిష్యుడుగా 40 ఏళ్ళుగా కాంగ్రెస్ జెండా మోస్తూ ఈ ప్రాంతం మొత్తం ముఖ్యంగా చంద్రనగర్ వాసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన అన్న గౌరవనీయులు జైపాల్ గారికి, సంజీవ్ రెడ్డి గారికి, గవర్నమెంట్లు సహోదరులు అన్న రాజు గారికి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ రెడ్డి గారికి, సునీత గారికి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక 10 ఏళ్ల పోరాటం తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంట్లో కానీ, ప్రతి వార్డులో కానీ, ప్రతి బస్సులో కానీ అభిప్రాయం ప్రతి సంవత్సరం స్వతంత్రమైన భావం కలిగింది, ప్రజాపాలన ఏర్పడింది. అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. ప్రజలందరూ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతగా, కార్యకర్తలుగా, నాయకులుగా మనందరిపై ఉంది. కావున మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏ రకంగా అయితే మనం అందరం కలిసికట్టుగా పోరాడినామో, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేయడంలో ప్రతి కార్యకర్త చిన్న పెద్ద లేకుండా, కొత్త పాద లేకుండా, కుల మతాలకు అతీతమైన ఈరోజు శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం 1,10,000 ఓట్లు సాధించామంటే ప్రతి కార్యకర్త కష్టమని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి అనేక సందర్భాలు చెప్పిండు, కార్యకర్త లేని కాంగ్రెస్ పార్టీ లేదు, కార్యకర్తలు లేని నేను ఈరోజు ముఖ్యమంత్రి కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో
చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం అధికారంలో కానికే తెలంగాణ రాష్ట్ర నిర్మాణించడానికి ఈ కార్యకర్తల పునాదుల మీద నిర్మాణం జరుగుతుందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నారు. కావున రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో షేర్లింగంపల్లి నియోజకవర్గం చాలా కీలకమైనది. అంటే 1/3 డివిజన్ ఈ షేర్లింగంపల్లి ఈ కేవలం పార్లమెంట్ లోకి వస్తుంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా కష్టపడి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో 1,10,000 ఓట్లు సాధించామో ఈసారి 2 లక్షల ఓట్లు లక్ష్యంగా తీసుకొని మనందరం పనిచేయాల్సిన బాధ్యత యువకులు, మహిళలు, ముస్లింస్, క్రిస్టియన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీ రోజులు అందరం కలిసికట్టుగా మరి అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మన ప్రాంతం నుంచి కూడా అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే రేపు పనులన్నీ సక్రమంగా జరుగుతాయి, త్వరగా జరుగుతాయి, మంచిగా జరుగుతాయని చెప్పేసి ప్రతి ఓటర్కి, ప్రతి ఇంటికి ఆ నినాదం తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి అధికారం ఏమో ఉన్నాము కాబట్టి మా పైన స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా గెలిపించుకుంటే పనులు ఇంకా త్వరగా అవుతాయని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ మెసేజ్ ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్కి చేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కావున మనం అందరం కలిసినట్టుగా బూత్ స్థాయిలో ప్రతి బూత్ కి ఈరోజు మనమే క్యాండిడేట్ గా భావించి ఏ బూత్ అయితే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ బూత్ క్యాండిడేట్ గా భావించి ఆ బూత్ లో క్యాండిడేట్ గెలిస్తే రేపు పొద్దున మనకు ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాను. షేర్లింగంపల్లిలో 720 బూతులు సుమారు ఉన్నాయి. కావున 700 బూత్లో ప్రతి బూత్లో 200 నుంచి 300 మెజార్టీ వస్తే ఖచ్చితంగా కాదన్న షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి మనం 1,00,000 మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని గెలిపించడానికి కోసం చందానగర్ డివిజన్కు ఇది బెల్ అంటే ఒక గుహ, ఒక అడ్డ. ఈ అడ్డలో అన్ని మండలాలు చేసి క్షేత్రంలోకి వెళ్ళి ఏ రకంగా అన్న గురించి మాట్లాడి ఓట్లు తీయాలనేది చేయడానికి ముఖ్యంగా ప్రారంభోత్సవానికి ఇవాళ ప్రారంభోత్సవం చేసిన జగదీష్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అన్ని డివిజన్ల పెద్దలకు, బీసీసీ కానీ మహిళల కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్సీ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్కువ టైం అందరం కలిసికట్టుగా మనలో ఏమున్నా పెట్టుకోకుండా మనమందరం కూడా కలిసికట్టుగా ముందు రేపటి నుండి అందరం కలిసికట్టుగా ప్రచారం చేసి మన రేవంత్ రెడ్డి గారిని